కేవలం 9999 నుండి లేసిక్ సర్జరీ. అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. కాంటాక్ట్ 9154365872. వెల్కమ్ టు ఐజీ. ఈరోజు మనతో పాటు కౌశిక్ ఆయుర్వేద మల్టీ థెరపీ హాస్పిటల్ ఆయుర్వేద డాక్టర్ బాలకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడు. నమస్తే సార్. నమస్కారం సార్. చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం అనేది ఇప్పుడు కామన్ ప్రాబ్లంగా అయిపోయింది. ఒకప్పుడు ఎంతో పెద్ద వయసు వస్తేనే జుట్టు తెల్లబడుతుంది అనేది ఉండేది. ఇప్పుడు మామూలు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుంది. సో ఆ ఏజ్ పిల్లలకి కలర్ వేయడం ఇలాంటివి అనేది నిజంగా చాలా ప్రాబ్లం అండ్ స్కిన్ కి కూడా చాలా మంచిది కాదు. హెయిర్ కలర్ అనేది ఎవరు వేసుకోకూడదు. బట్ పెద్ద వయసు వాళ్ళకి ఏంటంటే ఇంకా అలవాటు అయిపోయింది ఇక మేము అన్నట్టు వాళ్ళు వేసుకుంటారు కొంతమంది. బట్ చిన్న పిల్లలకి అనేది అది అస్సలు వాళ్ళు వేసుకోలేరు. అండ్ స్కూల్లో కూడా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతుంటారు. వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అసలు ఇది చిన్న వయసులో రావడానికి కారణాలు ఏంటి సార్? చాలా చాలా బెస్ట్ ప్రశ్న అన్నమాట. ఫస్ట్ అందుకే కాజ్ తెలుసుకోవాలి, ఎందువల్ల వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఎందువల్ల వస్తుంది అనడానికి ప్రధాన కారణం తీసుకునేటటువంటి ఆహారం. సరైన ఆహారం తీసుకోవట్లేదు ఫస్ట్. పిల్లలకి పాలు తాగించడం లేదు ఫస్ట్. ఎందుకంటే అందులో ఐరన్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఐరన్ విల్ గివ్ ద డెవలప్మెంట్ ఆఫ్ హెయిర్ గ్రోత్ ఎక్కువగా రావడానికి ఐరన్ కూడా తోడ్పడుతుంది. అలా ఆ విధంగా పాలు తాగించినట్లయితే చాలా రకాల పోషక విలువలు అందులో ఉంటాయి. కనుక 1 కప్ ఆఫ్ మిల్క్ పిల్లలకి ఇవ్వాలి, తప్పనిసరిగా తాగించాలి ఏదో విధంగా. అలాగే దాంతోపాటుగా రకరకాల కూరలు, మంచి బెనిఫిట్స్ ఉండేటటువంటి ఆహారం, ఇది లీవ్స్ కర్రీస్, తోటకూర అవ్వచ్చు, బచ్చల కూర అవ్వచ్చు, పాలకూర అవ్వచ్చు, ఇలాంటివి ఎక్కువగా, టమాటోస్ ఇలాంటివి ఎక్కువగా ఇస్తూ ఉన్నట్లయితే కొంతవరకు బ్లాక్ హెయిర్స్ని అరికట్టవచ్చు. అలాగే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వైట్ హెయిర్ వచ్చేసి ఉన్న వాళ్ళకి మళ్ళీ మనం ఇలా మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల ఇది మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. చేంజ్ వస్తుంది. ఇక్కడ ఇందాక మనం పప్పీ షీట్స్ గురించి చెప్పుకున్నాం. పప్పీ షీట్స్ కూడా ఆహారం గసగసాలు ఎక్కువగా వాడుతూ ఉన్నట్లయితే వైట్ హెయిర్ బ్లాక్గా మారే అవకాశం ఉంది. ఆహారంలో చేర్చుకుంటే సరిపోతుంది. అప్పుడు పూర్వకాలంలో గసగసాలు వాడేవాళ్ళు. గసగసాలు లేకుండా నాన్ వెజిటేరియన్ వంట చేసేవాళ్ళు కాదు. వెజిటేరియన్లో కూడా సూప్స్, ఇప్పుడు మామూలుగా వెజిటేబుల్ సూప్స్, ఆలు సూప్ కానీ, ఆలు కుర్మా కానీ, ఇలాంటి టమాటో కుర్మా ఇలాంటివి చేసినప్పుడు కూడా గసగసాలు వాడేవాళ్ళు. వెజిటేరియన్లో కూడా ఎక్కువ రసాలు సూప్స్ చేస్తున్నప్పుడు గసాలు వాడేవాళ్ళు. నార్మల్ కర్రీలో కూడా గసాలు అనేది మనం వాడుకోవచ్చు. టమాటో సూప్ కానీ, టమాటో గ్రేవీ కానీ తయారు చేస్తున్నప్పుడు వాడాలి. ఈ వంకాయ కూడా, మసాలా వంకాయ ఏదో వాడుతుంటారు. వాటిలలో దాదాపు చాలా ఫుడ్స్లో గసగసాలు వాడాలి. ఈ మధ్య కాలంలో వాడట్లేదు. ఎందుకంటే త్వరగా కర్రీ చెడిపోతుందని వాడట్లేదు. కాస్. ఇంకా తెల్ల జుట్టు రాకుండా ఉండడం కోసం, ఆల్రెడీ కొంచెం తెల్ల జుట్టు ఉంటే అది నల్లబట్టడం కోసం మనం ఇంట్లో నార్మల్గా చేసుకునే ఏమన్నా నార్మల్ టిప్స్, అలాగే అది ఫుడ్లో కావచ్చు లేదా మనం తీసుకునే రాసుకోవడానికి అప్లై చేసుకోవడానికి కావచ్చు, ఏమైనా టిప్స్ ఉంటే మా ప్రేక్షకులు చెప్తారు? ఎస్, మనం ఇప్పుడు జనరల్గా మనం ఫస్ట్ పాటించాల్సింది ఏంటి, ఇందాక చెప్పినట్టు హెయిర్ బ్లాక్గా రాకుండా కాపాడుకోవాలి. ముందుగా వైట్ కాకుండానే కాపాడుకోవాలి. వచ్చాక సమస్య తర్వాత ఆలోచన. రాకుండా కాపాడుకోవాలంటే మంచి ఆహారం, ఇందాక చెప్పినట్టు అన్ని రకాల ఆహారం, పాలు, పళ్ళు, ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువ ఆహారంలో తీసుకోవాలి. తీసుకుంటూ ఉన్నట్లయితే బ్లాక్ హెయిర్స్ వైట్ కాకుండా ఉంటాయి, అంటే వైట్ హెయిర్ రాకుండా ఉంటాయి. సో అది ఇన్ఫ్యాక్ట్ అనమాట. అది అలా తీసుకుంటూ వెళ్ళాలి. పాలు తాగాలి, ఆకుకూరలు ఎక్కువగా ఇవ్వాలి. రాగులు ఉంటాయి, రాగుకి సంబంధించినటువంటి ఆహారం చపాతీ కానీ దోశలా కానీ చేసి ఇవ్వచ్చు, రాగితో సంబంధించి. దానివల్ల కూడా వెంట్రుకలు బ్లాక్గా మారే అవకాశం ఉంది రాగుల వల్ల కూడా. సో ఆ విధంగా. అండ్ ఎవ్రీడే పిల్లలకి తలనూనె పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల కూడా వైట్ హెయిర్, గ్రే హెయిర్ రాకుండా ఉంటాయి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. డాండ్రఫ్ రాకుండా కాపాడుతుంది. ఎటువంటి నూనె యూజ్ చేయాలి సార్? కొబ్బరి నూనె, చాలా ఒక 10-15 రకాల మూలికలు కలిపినటువంటి హెయిర్ ఆయిల్ ఉంటుంది. దట్ ఈస్ హెయిర్ టానిక్, కౌశిక్స్ హెయిర్ టానిక్ అని ఉంటుంది. మామూలుగా లభ్యమవుతుంది. ఉదయం సాయంత్రం ఏ ఏజ్ వాళ్ళైనా కూడా ఈ ఆయిల్ని వాడవచ్చు నిరభ్యంతరంగా. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే హెడ్ బాత్. వీక్లీ వన్స్ మాత్రమే హెడ్ బాత్ చేయాలి. ఎవ్రీడే హెడ్ బాత్ చేయకూడదు.
అది చాలా కొంతమంది వీక్లీ ట్వైస్ థ్రైస్ కూడా చేయొచ్చు అని చెప్తారు కదా సార్, చేయకూడదా? చేయకూడదు. వీక్లీ వన్స్ మాత్రమే వీక్లీ వన్స్ చేయాలి. ఇఫ్ ఇన్ ది కేస్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ ఫిమేల్స్ కండిషన్లో 6 times 5 to 6 times మధ్యలో టైం ఉంటుంది కనుక ఒక 2 times ఎగ్జెంప్షన్, 4-6 వరకు చేయవచ్చు. మిగతా వాళ్ళు ఎవరైనా కూడా 4 times ఎనఫ్. వీక్లీ వన్సే చేయాలి, వన్స్ ఇన్ ఎ వీక్. అంతకుమించి తలస్నానం చేయకూడదు. ఆ హెడ్ బాత్ చేయడం వల్ల ఏంటంటే స్కల్ పైన ఉన్నట్టు సున్నితమైనటువంటి పొర చిట్లిపోతుంది. దానివల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా వస్తుంది, డాండ్రఫ్ ఎక్కువగా వస్తుంది. డాండ్రఫ్ ఎక్కువ వస్తే హెయిర్ ఫాల్ అవుతుంది, గ్రై హెయిర్, వైట్ హెయిర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ ఆయిల్ డైలీ అప్లై చేసుకోవాలా సార్, లేదంటే హెడ్ బాత్ ముందు ఇది అప్లై చేసుకొని హెడ్ బాత్ ఎవ్రీ డే చేయాలి, ఎవ్రీ డే తలకు పెట్టుకోవాలి అంతే. పెట్టేసి వదిలేయాలి అంతే. దానివల్ల ఏం నష్టం లేదు. మళ్ళీ పెట్టేసి హెడ్ బాత్ చేయడం లాంటివి చేయకూడదు. చేసినట్లయితే మనకి మళ్ళీ ఏం బెనిఫిట్స్ ఏముంటే అప్పుడే వెళ్ళిపోతాయి కదా. పెట్టేసాలి మార్నింగ్ లేవగానే అంటే స్నానానికన్నా ముందు స్నానం చేసేటప్పుడు హెడ్ పెట్టేసుకోవాలి, వాచ్ చేయకూడదు, అలాగే ఉంచాలి. చిన్న పిల్లలైనా ఎవరైనా ఈ రోజు పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడచ్చు. దీనివల్ల నష్టం లేదు. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది, వైట్ హెయిర్స్ బ్లాక్గా మారుతాయి, అండ్ యాజ్ వెల్ యాజ్ కళ్ళ మంటలు, తలనొప్పి, హైపర్ టెన్షన్, తల తిప్పడం ఇవన్నీ తగ్గుతాయి. జుట్టు ఒత్తుగా రావడానికి ఇది ఉపయోగపడుతుంది. జుట్టు ఒత్తుగా రావడానికి కూడా ఉపయోగపడుతుంది. జుట్టు ఎందుకు తెల్లబడుతుంది, అలాగే మనం ఎలాంటి ఫుడ్ లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? హెయిర్ కలర్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ దీన్ని ఫేస్ లా చేసి హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే సరిపోతుంది. ఏం సార్ వీక్లీ వన్స్ ఇన్ ఏ వీక్ ఆర్ ట్వైస్ అలా పెట్టేసేసుకొని దీన్ని సెమీ లిక్విడ్ లా చేసి హెయిర్స్కి పెట్టేసుకొని మామూలుగా హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. షాంపూస్ అలాంటివి వాడకూడదు. హెడ్ బాత్కి ఏ షాంపూ వాడకూడదు. సీకాకాయ సోప్ దొరుకుతుంది మార్కెట్లో, ఆ సబ్బు పెట్టేస్తే సరిపోతుంది. సీకాకాయ సోప్ దొరుకుతుంది మార్కెట్లో, అది పెట్టేసుకోవచ్చు. సీకాకాయ పౌడర్ వాడచ్చు, కూకుడుకాయ పౌడర్ వాడచ్చు. అదంతా శ్రమతో కూడుకున్న పని కనుక సీకాకాయ సోప్ దొరుకుతుంది, సోప్ వాడచ్చు నిరభ్యంతరంగా. అంతేకాని షాంపూస్ ఇవి వాడకూడదు. ఈ కలర్ ఇది పెడుతూ ఉంటే హెయిర్ కలర్ చేంజ్ అవుతుంది. ముఖ్యంగా కలర్ అడిగారు కదా, వైట్ నుంచి బ్లాక్కి, వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది, ఉన్న హెయిర్స్ని బ్లాక్గా మార్చుతుంది. అదనమాట. ఇది వాడుతూ ఆయిల్ పెట్టుకోవాలి. ఓకే, తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది, మనం ఫుడ్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, అలాగే ఆయుర్వేదంలో మీరు ఆయిల్ అండ్ ప్యాక్ కూడా గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో విన్నారు కదా, మీకు తెల్ల జుట్టు నుంచి బ్లాక్గా మారాలి అనుకున్నా, తెల్ల జుట్టు రాకుండా ఉండాలి అనుకున్నా